వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చాలా హింస ఇస్తున్నారు. ఇందులో భాగంగా రమ్య మోక్ష అయితే డిమాండ్ పవన్ ని నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత అసలు డిమాండ్ పవన్ కి నీకు బుర్ర లేదు అని నీకు ఎందుకు చెప్పానో తెలుసా అంటూ పవన్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే పవన్ కి బయట తన గురించి అలానే రితు గురించి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అనేది తనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఎందుకు అలా అన్నానో తెలుసా, నువ్వు నీ ఆటను మార్చుకుంటావని. రితు బానే ఆడుతుంది, చాలా తెలివిగా ఆడుతుంది, నువ్వే నీ ఆటను పోగొట్టుకుంటున్నావంటూ హింట్స్ అయితే ఇచ్చేసింది రమ్య మోక్ష డిమాండ్ పవన్ కి. మరి రమ్య మోక్షయే కాదు, ఇక చాలా మంది హౌస్ లకు వచ్చిన వాళ్ళకి హింట్స్ అయితే ఇస్తున్నారు. ఇక రితు చౌదరితో డిమాండ్ పవన్ ఎలా ఉంటాడా అనేది వేచి చూడాలి. రితు చౌదరి అయితే కొంచెం బుర్ర ఉపయోగిస్తుంది, డిమాండ్ పవన్ అయితే నిజంగా అసలు ఉపయోగించడు. డిమాండ్ పవన్ ఎప్పటికైనా మారి రితు చౌదరితో ఆటగానే తీసుకోవాలి. ఇక ఇది చూసిన చాలా మంది అయితే రమ్య మోక్ష రితు చౌదరిని గెంటేసి తను డిమాండ్ పవన్ పక్కన చేరిపోదామా అని చూస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అదేమీ కాదు, రమ్య మోక్ష అయితే తన ఆట మీద ఫోకస్ తో ఉంది. ఇక డిమాండ్ పవన్ కూడా తన ఆట మీద ఫోకస్ పెట్టమని క్లారిటీ ఇస్తుంది. తను అలా రితు గురించి చెప్పిందనేసి బ్యాడ్ గా అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలిపి వీడియోని లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.